ఈరోజు మనకు కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు. ఎందుకని దయచేసి గమనించండి. డబ్బు ఒక ఇల్లు కొనగలుగుతుంది కానీ ఒక కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. డబ్బు ఇంటి నిండా ఫర్నిచర్ కొనగలుగుతుంది కానీ సుఖాన్ని మాత్రం కొనలేదు. డబ్బు ఖరీదైన కారు కొనగలుగుతుంది కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదు. డబ్బు ఖరీదైన మందులు కొంటుందేమో కానీ నీ ఆయుష్కు మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదు. డబ్బు ఘనంగా పెళ్లి చేయగలుగుతుంది కానీ కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. డబ్బు గొప్పగా చదువు చెప్పిస్తుందేమో కానీ సంస్కారం మాత్రం నేర్పించలేదు. డబ్బు ఖరీదైనటువంటి వాచ్ కొనిపెడుతుందేమో కానీ టైమును మాత్రం కొనిపెట్టలేదు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. డబ్బు కారును కొనిపెడుతుందేమో కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని కొనిపెట్టలేదు. కానీ క్షేమం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. డబ్బు ఖరీదైన మందులు కొంటుందేమో కానీ ఆరోగ్యానికి మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ఆరోగ్యం ఎవరి చేతిలో గ్యారెంటీ ఉంది? దేవుని చేతిలో గ్యారెంటీ ఉంది. డబ్బు ఫర్నిచర్ కొనిపెడుతుందేమో కానీ సుఖం మాత్రం కొనిపెట్టలేదు. కానీ సుఖం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. డబ్బు ఘనంగా పెళ్లి చేస్తుందేమో కానీ కుటుంబాన్ని మాత్రం కట్టలేదు. కానీ కుటుంబం ఎవరు కట్టగలరు? దేవుడు కట్టగలరు. మీకేమర్థమవుతుంది? డబ్బు ఏదైతే ప్రామిస్ చేస్తుందో అది నిర్వర్తించలేదు కానీ దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మనం తాపత్రయపడాల్సింది ఆస్తిపాస్తుల కోసం కాదు, అందచందాల కోసం కాదు. మనకు అత్యవసరం ఏమిటయ్యా అంటే ఆత్మీయత.